హెడ్లైన్స్. ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పల్ల సింధూర రెడ్డిని డిమాండ్ చేసిన పుట్టపర్తి జనసేన పార్టీ నాయకులు. నిబంధనలు లేని ఖాళీ భూముల భవనాల క్రమబద్ధీకరణ, ఆక్రమణలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు. జన్మదినానికి 65,000 మొక్కలు బహుమతిగా ఇవ్వనున్న ప్రముఖ పర్యావరణవేత్త రాజాయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, సూర్యాపేట జిల్లా కేంద్ర సమీపంలో కుడకుడ రెవెన్యూ పరిధిలో భూదందాలకు తెరలేపి భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని భాజపా రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణరావు ఆరోపించారు. కుడకుడలో 126 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూములను బీజేపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. నిబంధనలకు పాతరేస్తూ ఖాళీ భూమికి భవనాల క్రమబద్ధీకరణతో 58, 59 జీవోలు అమలు చేశారన్నారు. ఒక్కొక్కరికి 100, 1900 గజాల భూమి వరకు ఎటువంటి పరిశీలన చేయకుండా జీవోను అమలు చేశారన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూ కుంభకోణాలపై హైకోర్టుకు వెళ్తామన్నారు. అయితే సూర్యాపేటలో ముఖ్యంగా సూర్యాపేట జెడ్పీటీసీ జీడి భిక్షం గారు వారి వైఫ్ పేరు పైన 200 గజాలు చేయడం జరిగింది. చెనగాని అంజమ్మ సర్వే నెంబర్ 126లో 133 గజాలు 59లో చేశారు. కాబట్టి ఇప్పుడే చెప్పినట్టు 133 గజాలు ఉంటే 58లో చేయాలి, ఆయన కానీ అమ్ముకోవడం కోసం అని. ముదిరెడ్డి అనిల్ రెడ్డి 200 గజాలు, ఈయన ఒకటి సరిపోదన్నట్టు 2 ప్లాట్లు. అంటే మరి ఏ కోటాల మరి ఈయన అంత సర్వీస్ జగదీశ్వర్ రెడ్డికి, మరి జగదీశ్వర్ రెడ్డి ఆడ కేసీఆర్కి వేరే సర్వీస్ చేసినందుకు ఆయన వేరే పోస్ట్ వచ్చింది. మరి ఈయన అంత సర్వీస్ చేసి ఏం చేసిండో. మరి ఈయనకు శంకరమట్టి నిరంజన్ రెడ్డి, ఈయన 131 గజాలు. ఈయన ఏదైతే సుమన్ టీవీ అని పెట్టుకుని ఫ్రాడ్ టీవీ, ఇప్పుడు దాంతో కూడా వసూలు చేయడానికి సూర్యాపేటలో ఆ సుమన్ టీవీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తారు. ఆ ఫ్రాడ్ టీవీ ఛానల్తో మళ్ళీ జగదీశ్వర్ రెడ్డిని ప్రమోట్ చేయడానికో కొందరు ప్రమోట్ చేయడం కోసమని ఆయన జనాలకు వచ్చింది. మీసాల కృపమ్మ, లింగంపల్లి శ్రీనివాస్ అని ఈ ఫ్లైఓవర్ పెయింట్ వేసిన ఆయనే. అది కాకుండా 100 కొద్ది కాంట్రాక్టులు, ఏది ఎవరికి తెలియకుండా 100 కొద్ది అని నేను ఎందుకంటున్నాను. ఆ కాంట్రాక్ట్ మీకు ఎవరికి కూడా తెలియదు, మన కంటి చూపులో కూడా మనకు ఎవరికి కనపడని కాంట్రాక్ట్లు కూడా నాకు వచ్చినాయి పెయింటింగ్. అదే కాకుండా నోముల మహేష్, సారగండ్ల కరుణశ్రీ, నెమ్మాది మరియమ్మ, గుర్రం రవీందర్ రెడ్డి, మహమ్మద్ సల్మా, పగిళ్ల శంకర్, గుడిపల్లి సరస్వతి, ఊట్కూరి మాధవి, నాగవెల్లి చైతన్య కుమార్, కటికం శ్రీనివాస్ గౌడ్. అయితే ఈయన ఇల్లు చూస్తే కూడా ఈయన కూడా 133లో 133 గజాలకు 58లో కాకుండా 59లో చేసింది. ఇక్కడ ఇంకా ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఖమ్మంలో ఎక్కడో ఉన్న వాళ్ళని, నాగారంలో ఎక్కడో ఉన్న వాళ్ళని, జాజిరెడ్డిగూడెంలో ఎక్కడో ఉన్న వాళ్ళని వీళ్ళ బంధువుల పేర్ల పైన ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేపించడం. కీసర వేణుగోపాల్ రెడ్డి, ఎరకల కౌశిక్ రెడ్డి, చేపూరి అరుణ, ఎల్క హరీష్, మొండికత్తి వసంత, పగిళ్ల జానకిరాములు, ధరావత్ సందీప్, రెడ్డపైన గంగమ్మ, ధరావత్ వర్షిణి భాను, ధరావత్ శారదాబాయి, షేక్ గౌరీ బి, గౌస్ బి, పంజాల మనమ్మ, షేక్ జానీబి, పెద్దకట్ట జోసెఫ్, సాగర్ కుమారి, గొట్టిముక్కల మంజుల, బొట్టబోయిన ఎల్లమ్మ, గుర్రం అనసూయ, గోని అరుణ్ కుమార్, శిగ కీర్తి, ఆడిమల్ల ఈదయ్య, చందుపట్ల వెంకటమ్మ, బుక్య నాగమ్మ, వంగాటి పద్మ, ఎర్కాల కావ్య, బత్తుల రమాదేవి. అయితే ఇందులో ఎర్కాల కౌశిక్ రెడ్డి అని ఉన్నాడు. జగదీశ్వర్ రెడ్డికి బినామే కాకుండా జగదీశ్వర్ రెడ్డి కబ్జాలు చేసిన 100 ఎకరాలలో ఈ ఎర్కాల కౌశిక్ రెడ్డి అనేటువంటి కూడా ఒక పాత్ర ఉంది. వాళ్ళ చుట్టం ఈయన, వాళ్ళ భార్య సైడ్ చుట్టం అనేది విన్నాను. ఆయన 24 గంటలు జగదీశ్వర్ రెడ్డి పక్కనే ఉంటాడు. ఖమ్మంలో ఉండే అతన్ని తీసుకొచ్చి ఈయన ఏజ్ చూస్తే ఈయన 92లో పుట్టినాడు. 92లో పుట్టిన అతను ఇక్కడ జగదీశ్వర్ రెడ్డికే ఠికానా లేనప్పుడు, జగదీశ్వర్ రెడ్డికి ఇక్కడ ఇల్లే లేనప్పుడు ఈయన వచ్చి ఇక్కడ ఇదే ఖాళీ జాగాలో ఈడ ఇల్లు కట్టుకున్నాడంట. మరి ఈ ఇల్లు కట్టుకొని దీన్ని రెగ్యులరైజ్ చేశాం. దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్ ఎంత ఫ్రాడ్ గాడని నాకు చెప్పినో, కలెక్టర్ మించిన శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తూ నందమూరి బాలకృష్ణ రాబోవు 65వ జన్మదినానికి కరువు జిల్లా వ్యాప్తంగా ఉన్న
ప్రైవేటు గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులందరితో 65,000 మొక్కలు నాటించాలని జన్మదినానికి బహుమానంగా ఇవ్వనున్నారు. కరువు జిల్లాలో మొక్కలు పెరగడంతో పాటు వర్షాలు కురిసి జిల్లా సుభిక్షంగా ఉంటుందని అన్నారు. నందమూరి తారక రామారావు ఈ రాష్ట్రం కోసం ఎంతో చేశారు. రాముడిగా కృష్ణుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. మహనీయ మూర్తి వారసుడైన బాలయ్య బాబు కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అని వ్యక్తం చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు, సౌత్ ఇండియన్ కౌన్సిలర్ మెంబర్ జయప్రకాష్ తెలియజేశారు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని, దేశంలోని 2వ కరువు రహిత జిల్లాగా మార్చాలని, ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ అందరూ కలగజేసుకుని విజయవంతం చేయాలని వారు తెలియజేశారు. అందరూ అట్లా ఉండండి. నేనే మీ దగ్గరికి వస్తాను. నేను ఇట్లా నిలబడతాను. నేను మాట్లాడేది వీడియో ఒక్క నిమిషం. అమ్మకి వస్తారా? ఎనర్జీ అన్ని దొరుకుతాయి. మనం చెట్లు నాటి మనం బతుకుదాం. హెల్తీగా ఉండడానికి మనకు సారా సిటప్స్, ఇంకా మనకి మైండ్ కి స్ట్రెంగ్త్ పవర్ కావాలంటే మనకి ఇట్లా బ్రీత్ పీల్చుకొని నెక్ లాక్ చేసి ఇట్లా స్టమక్ లాక్ చేసుకొని మనం కొద్దిసేపు అలాగే బ్రీత్ పీల్చుకోకుండా తెలుసుకున్న ఈ విషయాలను జీవన పర్యంతం పాటిస్తాం. ఈ సమాజంలో ఈరోజు మనం అమ్మ కోసం చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా కొత్త చెరువు గర్ల్స్ స్కూల్లో స్టార్ట్ చేశాం. ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే ఎస్టాబ్లిష్ చేసి 65,000 మొక్కలను జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో నాటించి బాలయ్య బాబు గారి వచ్చే బర్త్డే కోసం వాటన్నిటినీ ఆయన కోసం ఆయన పేరు మీద అర్పిస్తాం. ఆయన కోసమే బాలయ్య బాబు గారి కోసం అని చెప్పి ఈ మొక్కలన్నీ విద్యార్థులతో నాటిస్తాం. తద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ సమస్త జీవరాశులు క్షేమంగా హాయిగా ఉండి మంచి ఆక్సిజన్ ఫుడ్ దొరికి ఈ కరువు జిల్లాలో కరువు జిల్లా రహితంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ విద్యార్థులందరూ మొక్కలు నాటాలని. చెట్లు నాటేదెవరు? వాటిని రక్షించేదెవరు? చెట్లు నాటేదెవరు? అమ్మ కోసం, అమ్మ కోసం, అమ్మ కోసం, బాలయ్య బాబు కోసం, బాలయ్య బాబు కోసం, బాలయ్య బాబు కోసం. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా సంయుక్త కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వతంత్ర మహాసంగ్రామంలో మహాజ్వాల శక్తిగా వెలుగొందారని, పీడిత గిరిజన ప్రజలను స్వతంత్ర సంగ్రామానికి సమాయత్తం చేసిన ఈ మహనీయుడి స్ఫూర్తితో మనం పురోగమించాల్సిన అవసరమే ఇప్పటికీ ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విజయనగరం సమీపంలోని పాండ్రాంగిలో జన్మించారు. 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవటం రాజు జీవితంలో పెను మార్పులే తీసుకొచ్చిందని అన్నారు. కొండలు, అడవులలో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారు. దీర్ఘకాలిక సమస్యలపై ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎంత అవసరం మేరకు నిధులు మంజూరు, నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బంజారా కుల సంఘాల నాయకులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి అధికారులకు, వివిధ శాఖల నుంచి హాజరైనటువంటి వారందరికీ మా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అల్లూరి సీతారామరాజు గురించి చాలామందికి అనేక విషయాలు తెలిసిండేటివే. అయితే మేము ఏ రకంగా వ్యవహరించాలన్నటువంటి మొదటి గురువు మాకి అల్లూరి సీతారామరాజు గారు. మమ్మల్ని ఆర్గనైజ్ చేయడంలో మమ్మల్ని ఒక పక్కన జంతువులతో పోరాడి, జంతువులతో ఏ రకంగా అడవి ప్రాంతంలో నిలబడుకోవాలి, మన విధి విధానాలు ఏ రకంగా ఉండాలనేటువంటి మాకు తెలిసిన విద్య ఆ కాలంలో. అయితే సమాజంలో మనుషుల రూపంలో ఉన్నటువంటి
జంతువులతో ఏ రకంగా మనం నిలదొక్కుకోవాలి, వాళ్ళు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాల నుంచి మనం ఏ రకంగా మనము రక్షించుకోవాలి. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్, rest of the people who are here. First of all, I would like to thank you all for joining us in the commemoration of the birth anniversary of our respected tribal leader, Shri Alluri Sitaram Raju. Now we have assembled here not only to remember his actions, but also to continue his ideology. We remember that he was instrumental in bringing the issues of tribal welfare into main political arena. He fought with his full might, with all of his resources against British to ensure that they get a fatal blow in that area. He also always promoted the idea that the tribals are an integral part of the society. He always promoted that the tribals should be given what is their due. He always promoted that the life of tribals should be within the nature. So today we have assembled here to remember him, to commemorate him, to understand what are his contributions in our life, how he is still motivating so many people. Let's acknowledge that after 100 years of his death also, we are sitting here remembering one day about his contributions. Kabya సంబంధించి కలెక్టర్ సార్ కూడా ఆల్రెడీ ఐ థింక్ 1 year నుంచి ఒక మీటింగ్ లాగా ప్రతి నెలకి ఒక మీటింగ్ రివ్యూ లాగా పెట్టుకున్నారు. దీంట్లో కొన్ని సమస్య సాల్వ్ అయి ఉంటాయి, బట్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఆల్ కంప్లైంట్స్ ఏమేమి ఉన్నాయి, కొన్ని సమస్య మీరు ఏ హైలైట్ చేసినారు, విత్ దాట్ వి విల్ డిస్కస్ విత్ అవర్ ఆఫీసర్స్. ఆ సమస్య ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేయడానికి ఏ స్టేజ్ లో ఉన్నాయి, అక్కడ నుంచి ఏ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేయాలి, దీనికి స్టేజ్ లెవెల్ అప్రూవల్ ఎక్కడెక్కడ నుంచి రావాలి, మన సైడ్ నుంచి ఏమేమి చేయొచ్చు, ఒక ప్లాన్ లాగా తయారు చేసి నెక్స్ట్ మీటింగ్ లో కొద్దిగా ఇంకా. అనంతపురం నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీతో ప్రారంభించి కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థల బంద్ విజయవంతం చేశారు. NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే సాయి కుమార్, రాష్ట్ర నాయకులు, జిల్లా నగర అధ్యక్షులు, జిల్లా నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావటం, అందులో 6 విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కి సంబంధించిన వారు కావటం అనేక అనుమానాలు కలిగిస్తుందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థులకు అటెంప్ట్ చేయకపోయినా కూడా 720కి 720 మార్కులు వేశారని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ఎంతో కష్టపడి చదివిన వారు ఇలా పేపర్ లీకేజ్ చేసి మార్కులు రావడంతో కష్టపడిన వారు ఎంతో బాధపడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి నీట్ పరీక్ష పేపర్ను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లా సెంటర్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో బ్రహ్మసముద్రం మండలం వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు ప్రభావతమ్మ వైసీపీ పార్టీ వీడి టీడీపీ పార్టీలోకి చేరారు. అలిమినేని సురేంద్రబాబు ఆమెకు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎవరిని కూడా మీరు ఏ పార్టీ అని అడగకుండా చూడకుండా అందరికీ సమానంగా గుర్తించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అని గర్వంగా చెప్పుకోవచ్చు అని ప్రభావతమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా సురేంద్రమ్మ అనుజాడులో నడిచి ప్రజలు సహకరించి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ అభివృద్ధి సహకరించలేదని చెప్పి ఈరోజు సురేంద్రబాబు వాళ్ళ సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బీజేపీలో మరి మోదీ గారి నాయకత్వం కూటమి ఉంది అంటే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మన కళ్యాణదుర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అన్న వచ్చినప్పటి నుంచి కూడా 114 చెరువుకి నేను నీళ్లు నింపుతానని చెప్పిన వరకు రైతులకి ఎంత సంతోషమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధిలోనే ఉన్నారు. ఆయన టైం వేస్ట్ చేయకుండా నా మండలం అభివృద్ధి కోసమే నేను ఈరోజు సభ్యత్వానికి రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నేను అన్న సంరక్షణలో చేరడం జరిగింది. నాకు అన్న మండలంలో ఎక్కడ చూసినా రోడ్లు లేవన్నా నేను 5 ఏళ్ళ నుంచి ఎన్నిసార్లు వాళ్ళతో చెప్పినా కూడా ఏమి ఫలితం లేకపోయింది. మీరు నా మండలంలో అభివృద్ధికి సహకరించాలా? ఫస్ట్ టైం ఎప్పుడు ఎంతమంది మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి మా బ్రహ్మసముద్రం మండలం మాకు ఎరకబడిన మండలము. మరి ఈరోజు నాకు ఈ మండలంలో కర్ణాటక బార్డర్ వరకు నాకు రోడ్ లేదన్నా టీడీపీకి పోవాలంటే కూడా శిలాపథకం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో మున్సిపల్ పరిధిలోని పుట్టపర్తి ఔటర్ రింగ్ రోడ్, వెస్ట్ గేట్ రోడ్, కమ్మవారిపల్లి ప్రధాన రహదారిని వీఐపీల కోసము, భక్తుల కోసము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు గతంలోనే వేశారు. పుట్టపర్తి సత్యసాయి జిల్లాగా ఏర్పాటైనప్పటి నుండి వీఐపీలందరూ మెయిన్ రోడ్లోనే రావడం వల్ల పుట్టపర్తి వాసులకు, భక్తులకు అంతరాయం జరుగుతున్నదని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా గుంతలమయమైపోయిందని అన్నారు. మునుపు పల్లె సింధూరారెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఔటర్ రింగ్ రోడ్ పనులను మొదలు పెడతామని చెప్పారు. ఈ రోడ్డు పైన ప్రతి నెల పౌర్ణమిగిరి ప్రదక్షిణ భక్తులు చేస్తూ ఉంటారు. రోడ్డు ఇరువైపులా ముళ్ల చెట్లతో కప్పబడి గుంతలమయమై ఉన్నది అన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి వెంటనే రోడ్డు వేయించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా పత్రికా మూలంగా తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జిల్లా కార్యదర్శి తదితర నాయకులు పాల్గొన్నారు. ఏంది రోడ్ అధ్వానం బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎలక్షన్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పల్లె సింధూరారెడ్డిని డిమాండ్ చేసిన పుట్టపర్తి జనసేన పార్టీ నాయకులు. నిబంధనలు లేని ఖాళీ భూముల భవనాల క్రమబద్ధీకరణ, ఆక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు. జన్మదినానికి 65,000 మొక్కలు బహుమతిగా ఇవ్వనున్న ప్రముఖ పర్యావరణవేత్త రాజాయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.